కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? కర్రు కాల్చి వాత పెట్టి త్వరలోనే కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఆయన అనేక సందర్భాల్లో రెడీ హ్యాండెడ్గా దొరికినటువంటి నిందితుడు. 42% రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటి? మోడీని దించేస్తాం, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ని చేస్తాం. అది జరిగేంత వరకు మేము మెడలు వస్తాం. బీఆర్ఎస్ పార్టీలో కొన్ని కుమ్ములాట్లు జరుగుతున్నాయి అని కూడా ఒక చర్చ నడుస్తుంది బయట. మీడియా వాళ్ళకు మసాలా కావాలి. ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి. నీళ్లు నియామకం నిధులు అంటూ కూడా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కొన్ని వందల కోట్ల రూపాయల వరకు దోచుకుపోయింది, ప్రజల్ని మోసం చేసింది అంటూ కూడా అధికార పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారిని పక్కన పెట్టి కేటీఆర్ గారి మీద అలాగే కవిత మీద కూడా ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ గారిని మించినటువంటి వాళ్ళు కాబట్టి ఆ ప్రయోజనాల కోసం తప్పకుండా చేస్తుంది. కవిత బీఆర్ఎస్ పార్టీని వదిలేసి తన సొంతంగా పార్టీ పెడుతున్నారు. హింసిస్తున్న ప్రభుత్వం లాగా కనబడుతుంది. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను దీపిక. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతిగా తన సేవలు అందించి కేసీఆర్ వెంటే ఉంటూ బీఆర్ఎస్ పార్టీయే తన ప్రాణం ఊపిరి అంటూ కూడా తన సేవల్ని అలాగే అంకిత భావం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఆయనే మధుసూదనాచారి గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో మరిన్ని ముచ్చట్లు మాట్లాడి ఆయన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నాం సార్. మనం చూస్తున్నాము గత ప్రభుత్వం తీరు బాగుంది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. 1.5 year అవుతుంది వచ్చి. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ పాలన చూశారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా నిరాశాజనకంగా, చాలా ప్రజల్ని హింసిస్తున్న ప్రభుత్వంలాగా కనబడుతూ ఉంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు అనుభవించినటువంటి క్షోభ, అనేక రకాల సమస్యలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో అన్ని సమస్యలు పరిష్కారమైనవి. తెలంగాణ అంటే ఒక దిక్సూచిగా దేశం మన వైపు చూసేటువంటి పరిస్థితి కేసీఆర్ గారి హయాంలో 9.5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఆ సుఖాలు, ఆ సౌఖ్యాలు, ఆ సదుపాయాలు ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ అమలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారి నాయకత్వం. వాళ్ళు 20 మాసాల కాలంలో మళ్ళీ అస్తవ్యస్తం, అంతా చిందరవందర, అంతా గందరగోళం, ఎక్కడ స్పష్టత లేనటువంటి స్థితి. వెరసి ఏ ప్రజలైతే తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకొని 10 సంవత్సరాలు గొప్ప జీవితాన్ని గడిపిల్లో, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాని నాటి కాంగ్రెస్ రోజుల్ని తిరిగి రేవంత్ రెడ్డి గారు సర్కారు తీసుకొస్తూ ఉన్నారు. ఇది క్షమించరా అని విషయం. సార్, అలాగే బీసీ రిజర్వేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. 42% రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటి? 42% రిజర్వేషన్లు అనేది మేము డిమాండ్ చేసింది కాదమ్మా, ప్రజలు కూడా కోరింది కాదమ్మా. అంటే దీని నేపథ్యానికి వస్తే, ఒకసారి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగానైతే రిజర్వేషన్లు కల్పించబడ్డాయో, బీసీలకు కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించబడాల్సి ఉండే. రిజర్వేషన్ల సౌకర్యం లేదు, కులగణన జరగలేదు, మంత్రిత్వ శాఖ లేదు, బడ్జెట్ కేటాయింపులలో ఘోరమైనటువంటి అన్యాయం, అవమానం బీసీలకు జరుగుతూ వస్తున్నది. ఓకే, దేశాన్ని ఏలినటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళందరూ అవలంబించినటువంటి వైఖరి బీసీల విషయంలో అన్యాయం చేసేదిగానే ఉన్నది. అయితే ఇది వాస్తవాలు గ్రహించినటువంటి దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సమాజం కూడా మేమెంతో మాకంత అనేటువంటి నినాదం అందిపుచ్చుకొని, మాకు న్యాయం జరగాలి అనంటే దామాషా ప్రకారం మా వాటా ఎంత ఉందో అంత రిజర్వేషన్ల సదుపాయం అన్ని రంగాల్లో కావాలనేటువంటి డిమాండ్ మేం చేస్తున్నదైతే, దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీగా, ఇది ప్రజలు అన్నటువంటి మాట కాదు, కాంగ్రెస్ పార్టీగా 20 మాసాల క్రితం ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో
వాళ్ళు బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిండ్రు. దాంట్లో ఒకానొక ముఖ్యమైనది 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మేము అమలు చేస్తాం, దానికి చట్టబద్ధత తీసుకొని వస్తాం, బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వాములు కావడానికి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ అమ్మ. ఓకే. వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ను వాళ్ళు ఆచరించడంలో 1 సంవత్సరం కాలయాపన చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీఆర్ఎస్ పార్టీ, చివరికి హైకోర్టు కూడా వాళ్ళను మందలిస్తే కొంత చలనం వచ్చింది. కులగణన చేసినామన్నారు, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. ఇవన్నీ జరిగిన తర్వాత అంటే ఇవన్నీ జరిగేటువంటి క్రమంలో కూడా ప్రతిదీ లోపభూయిష్టమే. సిన్సియర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటువంటి మానసిక స్థితిలో లేదు. నటించడం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా ఏదో చేస్తున్నాం అనేటువంటి భ్రమ కల్పిస్తూ ఉన్నారు. చివరికి శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు ఆ బిల్లును తీసుకొచ్చినప్పుడు సభల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళని కూడా ముక్తకంఠంతో దానికి మా ఆమోదాన్ని తెలిపాం. ఓకే. మేము సూచనలు చేసినాం. దీనికి చట్టబద్ధత రావాలి అంటే తీవ్ర స్థాయిలో ఉద్యమం తీసుకురావాలి, ఒత్తిడి తీసుకురావాలి, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను ఒప్పించాలి, పార్లమెంటులో మరి ఆ చట్టం తీసుకురావడం ద్వారా 9th షెడ్యూల్లో పెట్టించాలనేటువంటి విషయంలో స్పష్టంగా సలహా ఇచ్చినాం. దాంట్లో కూడా ఘోరమైనటువంటి వైఫల్యం. అన్ని పార్టీలను తీసుకుపోతామన్నారు, ఏ పార్టీని కూడా తీసుకుపోలేదు. మేము శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ, శాసనసభలో మాది ప్రధాన ప్రతిపక్షం, శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల కంటే మేము ఎక్కువ ఉన్నటువంటి సంఖ్యాబలం ఉన్నటువంటి వాళ్ళు. మమ్మల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు, మమ్మల్ని రమ్మనలేదు. చివరికి దేశంలో ఇండియా కూటమిని కదిలిస్తాం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తర్వాత ఖర్గే గారు లాంటి నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తామన్నారు. ఒక్క నాయకుడు కూడా రారు. చివరికి బీసీ డిక్లరేషన్లో ఆ రోజు సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారి చేత ఈ డిక్లరేషన్ను ప్రకటింపజేశారు. ఆ నాయకుడిని కూడా పిలవలేదు. ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి డొల్లతనం, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ ఏ రకంగా వీళ్ళు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ఉంటే, వాళ్ళ వెంటుంటే అవన్నీ మేము గమనిస్తాం కాబట్టి, వాళ్ళ బండారం బయటపడుతుంది కాబట్టి మమ్మల్ని అవాయిడ్ చేసి తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాక దాన్ని ఒక రకంగా నీరుగార్చెళ్ళు. ఓకే. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, రిజర్వేషన్లు పెంచడానికి 42% కోసం పోయినటువంటి ముఖ్యమంత్రి గారు, వారి సహచరులు, వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట ఏంది? మోడీని దించేస్తాం, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ని చేస్తాం. పోయిందో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం. పార్లమెంటు ద్వారానే అది సాధ్యమవుతుంది. పార్లమెంటు ద్వారా సాధ్యమయ్యేటువంటి అంశాన్ని ముందులో పెట్టుకొని ప్రధానమంత్రిని తిడతారు ఎవరు? ఆయన దిస్తాం, రాహుల్ గాంధీని గద్దెరెక్కిస్తాం అనడం దేనికి సంకేతం? అంటే ఇది జరగకూడదు అనేటువంటి అంతర్లీనంగా వాళ్ళ కుట్ర తత్ఫలితం ఇప్పుడు జరుగుతున్నటువంటి పర్యవసానాలు. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, ఏ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధతతో ఎన్నికలు జరిపిస్తామని అన్నారో అది జరిగేంత వరకు మీ మెడలు వస్తాం. మీ ద్రోహాన్ని ప్రజాక్షేత్రంలో నిరంతరం నిర్విరామంగా ఎండగడుతూనే ఉంటాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మేము పాలలో అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం చేసింది, కానీ దాన్ని ఎందుకు అమలు చేయలేకపోయింది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేయలేంది, ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు మేము చేయలేనటువంటి విషయానికి నేపథ్యం ఉంది, అది చెప్తాను. ఇవన్నీ తెలిసే కదా వాళ్ళు చేస్తామన్నది, ఇవన్నీ తెలిసే కదా. ఇక మేము చేయకపోవడానికి కారణం ఆ రోజు ఎలక్షన్లు జరపాల్సినటువంటి అనివార్యత ఉంటే హైకోర్టు ఇచ్చిన దాన్ని మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు మాట ప్రకారం జరపాల్సి వచ్చింది. దాంతోపాటు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో మేము కులగణన చేస్తాం అనేటువంటి మాట ఇస్తే ఎట్లాగూ ఒక్కసారి తర్వాత కులగణన జరుగుతుంది, వాళ్ళకు చట్ట ప్రకారంగా జరగాల్సినటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటి అనివార్య స్థితి తప్ప మేము ఎక్కడ బీసీల విషయంలో, బీసీలకు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో గతంలో పార్లమెంటు, లోక్సభ కానీ అదేవిధంగా రాజ్యసభ కానీ, తర్వాత ఎమ్మెల్సీల విషయంలో కానీ, ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఎప్పుడు మిగతా పార్టీల కన్నా బీఆర్ఎస్ పార్టీ ముందు స్థానంలో ఉంది. మొదటిసారి ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ, ఓకే సార్, ఆ శాసనసభ మొదటి స్పీకర్ నేనే. ఒక బీసీ, చిన్న బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది అని అంటే బీసీలలో
కూడా ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా సమన్యాయం అనేటువంటి సిద్ధాంతం, విధానం, సూత్రానికి కట్టుబడి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసింది, కానీ అప్పుడు లేవనెత్తని కవిత ఇప్పుడు ఎందుకు తీసుకొస్తుంది బీసీ గర్జన అంటూ కూడా మొన్న మనం చూస్తే ధర్నా చౌక్ దగ్గర 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానన్నారు. అదే ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడు మరి ఎందుకు రాలేదు, ఎందుకు భయపడుతున్నారు అనేది ఒక మాట వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది నుంచి. మీరు ఎవరికి సంబంధించిన విషయం వారిని అడిగితే సమాధానం ఉంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిని. మా పార్టీగా మా విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు సంబంధించింది ఏది అడిగినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ 100% బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అనే దానికి కట్టుబడి ఉన్నాం. చిత్తశుద్ధితో చేసేటువంటి ఏ ప్రయత్నానికైనా మేము సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఎలాంటి శషభిషలు లేవు. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ టైంలో మీకు ఎన్నో ఘటనలు జరిగే ఉంటాయి, మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. అలాంటి టైంలో మీరు బాగా ప్రాబ్లం ఫేస్ చేసిన సంఘటన ఏమైనా ఉందా? చాలా ఉన్నాయమ్మా, 1 కాదు 2 కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం ఇంత అంత కాదు. 2004లో వాళ్ళ అధికారంలోకి రావడం కోసం మాతో పొత్తు పెట్టుకున్నారు. ఓకే. మంత్రివర్గంలో మాకు స్థానం, కేంద్రంలో రాష్ట్రంలో తెలంగాణ ఇస్తామని చెప్పిండు. తర్వాత మా ఎమ్మెల్యేలనే ప్రలోభ పెట్టి చీల్చేటువంటి ప్రయత్నం చేసిండు. ఒక సందర్భంలో కాదు, కాంగ్రెస్ పార్టీ మీరు చూసిన 2-3 సందర్భాల్లో 2004లో అదే జరిగింది. 2009 ఎన్నికల తర్వాత కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మొత్తానికే బీఆర్ఎస్ పార్టీని చేసేటువంటి కుట్రకు తెరలేపిండు. సరే, కాలం నిర్ణయించింది. ఆ తదనంతరం కేసీఆర్ గారు చావో రేవో నిర్ణయించుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆయన నిరాహార దీక్షను విరమింపజేయడానికి మేము తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియను ప్రారంభిస్తున్నామని స్వయంగా ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకొని వందలాది మంది చనిపోవడానికి కారణమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు కూడా తెలంగాణకు ముమ్మాటిగా ద్రోహం చేసినటువంటి పార్టీలు, దోచుకున్నటువంటి పార్టీలు. 1956లో తెలంగాణ ప్రజల అభిష్టానికి భిన్నంగా ఆంధ్రతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసింది కాంగ్రెసే. 69లో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిస్తే దాన్ని తీవ్రంగా కర్కశంగా అణిచివేసి వందలాది మందిని కాల్చి చంపింది కాంగ్రెసే. 71 ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకం స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలమైనటువంటి తీర్పునిస్తే వాళ్ళను ప్రలోభపెట్టి రకరకాలుగా ద్రోహం చేసి కలుపుకున్నది కాంగ్రెస్ పార్టీనే. అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ, ద్రోహం. ఇది కాంగ్రెస్ ఇద్దరి విషయంలో అదే వైఖరి అవలంబించింది. ఒకటి తెలంగాణ విషయంలో, రెండోది బీసీల విషయంలో కూడా. బీసీల విషయానికి వస్తే ఈ దేశంలో 200-300 మంది ముఖ్యమంత్రులు అయిండు, ఎందరు బీసీలు అయిండు. ఈ దేశంలో వందలాది మంది కేంద్ర మంత్రులు అయిండు, ఎందరు బీసీలు అయిండు. ఈ దేశంలో రాజ్యాధికారంలో 1-2 వర్గాల వాళ్ళు, కులాల వాళ్ళు ఎంజాయ్ చేసింది తప్ప బీసీలకు న్యాయం జరగలేదు కాంగ్రెస్ వల్ల. ఇవాళ తెలంగాణకు కూడా అన్ని సమస్యలు, తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు మూలం కాంగ్రెస్ నిర్వాకం. అదే నిర్వాకాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నది. అదే 2014 ముందు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మళ్ళీ దాపురిస్తావు. ఓకే సార్. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొన్ని కుమ్ములాట్లు జరుగుతున్నాయి అన్ను కూడా ఒక చర్చ నడుస్తుంది బయట. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? మీడియా వాళ్ళకు మసాలా కావాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే మీకు ఒక స్పష్టత ఉండాలి ఎవరికైనా. ఈ రకంగా కామెంట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ నాదొక విజ్ఞప్తి, నాదొక సూచన. మాది ఆషామాషి పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. మాకు తిరుగులేని నాయకుడు కేసీఆర్. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఒక్కడిగా బయలుదేరినటువంటి వ్యక్తి. ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా నడిపి ఎటువంటి పార్టీలను ఎదుర్కొని తెలంగాణ తెచ్చిండో, తదనంతరం 9.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శప్రాయంగా ఎట్లా నిలబెట్టిండో ఇది మనమందరం సాక్షిభూతులం. అటువంటి నాయకుడు ఉన్నాక బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతున్నాయి. ఇది కొందరికి కొన్ని విషయాలు, కొందరు వారి తాత్కాలిక ఆనందం కోసం
ఎదుటి వాళ్ళ విషయంలో ఇటువంటి దుష్ప్రచారం చేసి ఏదో ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆనందం శాశ్వతం కాదు. ఖచ్చితంగా మాకు పార్టీలో ఏదీ లేదు, ఏది ఉన్నా కూడా సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి పరిష్కరిస్తాడు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇప్పుడు అన్నారు కేసీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ఎంతో ఉద్యమం చేశారు. అంటే ఆయనకున్న ఏజ్ని బట్టి కూడా ఆయన దాన్ని ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అంటూ కూడా ఆయన ఉద్యమం చేశారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి ఎప్పుడు వస్తారమ్మా? మంచి వాళ్ళు ఉన్నప్పుడు, విజ్ఞులు ఉన్నప్పుడు, ప్రజా ప్రయోజనాలు పరిష్కరించే ఆలోచన చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందమ్మా. కేసీఆర్ గారికి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన వయసు 45-46 సంవత్సరాలు. ఓకే, 45-46 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకులు ఉన్నప్పుడే తన వాదన పటిమను ఏ రకంగా వినిపించిండో మనం చూసినాం. అవును. ఇప్పుడు 25 సంవత్సరాల్లో ఇంకా సుదీర్ఘమైనటువంటి అనుభవం. కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా. ఆయన ఎవరికి అర్థం కానంత లోతైన నిఘంటు. ఓకే. ఆయన ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకు నిజంగా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఆయన శక్తిని, యుక్తిని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి బాగు చేయాలి. వీళ్ళకి ఆ సంస్కారం లేదు. సభల స్థాయిని దిగజారుస్తూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఎప్పుడైనా కళ్ళు బీకు గోళీలు ఆడుకుంటాం, బట్టలలో తొండలు తోలుతాం అని ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. అందుకనే ఆయన పరిణతి చెందినటువంటి నాయకుడు, పరిపక్వత ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఇప్పుడు మధుసూనాచారి పనిచేసినా, హరీష్ రావు గారు పనిచేసినా, కేటీఆర్ గారు పనిచేసినా, ఇంకెవరో మేము పనిచేసినా వారి డైరెక్షన్లోనే పనిచేస్తాము. మేము మాట్లాడే ప్రతిదీ దాని వెనుక కేసీఆర్ గారు ఉన్నారు అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మేము మాట్లాడే వారికి మేము లేవనెత్తే అంశాలకే సమాధానం చెప్పలేనటువంటి వీళ్ళు ఇక కేసీఆర్ గారు దానిలో ఇంకో ఆంతర్యం కూడా ఉన్నది. వీళ్ళు అనేక హామీలు ఇచ్చిండ్రు, వీళ్ళకు కూడా కొంత టైం ఇద్దాం, ఏడాదో 2 ఏళ్ళు ఇవ్వాల్సినటువంటి సమయం కంటే ఎక్కువ ఇచ్చి చూస్తున్నాడు. తప్పకుండా వస్తాడు. సందర్భాన్ని బట్టి ఆయన ఇప్పుడు ప్రజల నాడి, ప్రజా సమస్యలు అనేటువంటి విషయంలో కేసీఆర్ గారిని మించినటువంటి వాళ్ళు తెలంగాణలో ఎవరు లేరు. తెలంగాణ సమాజంలో ప్రజలకు మేలు జరగాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆ ప్రయోజనాల కోసం తను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. సందర్భాన్ని బట్టి ఏ రకంగా యాక్ట్ చేయాలనో ఆ రకంగా తప్పకుండా చేసి తీరుతాడు. ఓకే, మొత్తానికి మీరు నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నా దగ్గరికే రండి, నేను నియోజకవర్గంలోనే ఉంటాను, మీకు అండగా ఉంటానంటూ కూడా ప్రజలకు భరోసా ఇస్తున్నారు. మళ్ళీ యాక్టివ్గా ప్లాన్ ఏమైనా చేస్తున్నారు యాక్టివ్ అయ్యేందుకు కూడా? ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో నా అనుబంధం ఇవాటిది కాదమ్మా. అవును. నేను 2009 సంవత్సరంలో హైదరాబాద్ నుండి భూపాలపల్లికి ఒక అభ్యర్థిగా పోయి ఆ ఎన్నికల్లో ఓడిపోయినా. ఆ తదనంతరం అనేక రకాల ప్రయాసాల ద్వారా బీఆర్ఎస్ పార్టీని బలమైనటువంటి శక్తిగా తయారు చేసినాం. ఖచ్చితంగా 2014లో గెలిచిన, ఆ తదనంతరం ఓడిపోయినా. ఈరోజు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో మధుసూదనాచారికి భూపాలపల్లి ప్రయోజనాలు అంతే ముఖ్యం. అది నా బాధ్యత. రైట్ సార్. అలాగే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టింది. దానిపై జరిగిన అవకతవకలను, అక్రమాలంటూ దాన్ని తీసుకొచ్చి ఒక నివేదికని ఏర్పాట్లు చేసి పీసీ ఘోష్ అనేసి నివేదికని ఇవ్వడం జరిగింది. సో దీనిపై కూడా కేసీఆర్ గారు అప్పుడు స్పందించలేదు. హరీష్ రావు గారు సెకండ్ A1గా కేసీఆర్ గారు ఉన్నారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న మాట. సో పీసీ ఘోష్ నివేదికని మీరు ఎలా తిప్పికొడతారంటారు? అసలు ఏముంది దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే పీసీ ఘోష్ గారి నివేదికను పూర్తిగా అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావితం చేసింది. ఒక కమిషన్ ఎంక్వైరీలో ఉన్నప్పుడు అంటే ఆ ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అంశాలు తేలకముందే ముఖ్యమంత్రి నోట వస్తూ ఉన్నాయి. వీళ్ళు జైలుకు పోతారు,
ఇందులో ఇది జరిగింది, ఒక డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. ఇంపార్షియల్గా ఎంక్వైరీ జరగాలన్నప్పుడు దాన్ని ప్రభావితం చేసేటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. 100% బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధత చిత్తశుద్ధి ఉంది కాబట్టి కమిషన్ పిలిచినప్పుడు మా నాయకులు అందరూ కూడా పోయి మా ఆర్గ్యుమెంట్ వినిపించారు. తప్పకుండా ఇదంతా లోపభూయిష్టమైనటువంటి నివేదిక. దీన్ని చట్ట ప్రకారం కూడా అవసరమైతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1. నంబర్ 2, ఈ 2 పిల్లర్లు కూలిపోయినటువంటి అంశానికి వద్దాం. ఇవాళ ప్రపంచంలో మెదడు తీసి మెదడు పెడుతున్నారు, గుండెను తీసి గుండెను పెడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కూడా కాలేయం ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్లు అవుతున్నాయి. కేసీఆర్ గారు అనేటువంటి ఒక తపస్వి, ఒక తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రయోజకుడు, తెలంగాణ తరతరాల ప్రయోజనమే ఆశయంగా శ్వాసిస్తున్నటువంటి నాయకుడు 100 సంవత్సరాల కాలం తెలంగాణ ప్రజలకు ఇబ్బంది పడ్డటువంటి ఈ సమస్యలు, ప్రధానంగా సాగునీటి సమస్యను పరిష్కరించాలనేటువంటి అకుంఠితమైన దీక్షతోని ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును 2-3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయించి నీళ్ళు ఇవ్వగలిగితే, ఒక 2 పిల్లర్లు గుంగిపోయిన దాన్ని ఇంత ఆర్భాటం చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సాగునీటితో కలకల్లాడాల్సినటువంటి తెలంగాణ మాగాణంలో రైతుల కన్నీళ్లు గారుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా కేసీఆర్ గారిపై కక్ష మాటన తెలంగాణ ప్రజలను హింసిస్తున్నటువంటి దుర్మార్గపు వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ప్రతి ఈ 10 సంవత్సరాల కాలంలో ఎండాకాలంలో నీళ్లు చూసినటువంటి చెరువులు వర్షాకాలంలో కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిలోకి వచ్చినాయి. ఇదంతా తెలిసి కావాలి. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం కోసం, ఎదుటి వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయడం కోసం, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ అంశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏమున్నాయి, వాళ్ళు 3 అంశాల చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నారు. ఈ 3 అంశాల చుట్టూ రాష్ట్రాన్ని తిప్పుతూ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మాత్రం అటుకెక్కించారు. ఓకే, అంటే నీళ్లు నియామకం నిధులు అంటూ కూడా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు దోచుకుపోయింది, ప్రజల్ని మోసం చేసింది అంటూ కూడా అధికార పార్టీ ఆరోపిస్తుంది. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడం, దాచుకోవడం, కప్పం కట్టడం, వాళ్ళ బలహీనతను అందరి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా అంచనాలు రాత్రులకు రాత్రులు అనేక రేట్లు పెంచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఈ చర్యల వల్ల, దాని ఫలితాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతమైనటువంటి కీర్తి. 100 సంవత్సరాల తర్వాత కూడా కాళేశ్వరం గుర్తొచ్చినప్పుడు కేసీఆర్ గారు గుర్తొస్తారు. కాబట్టి ఆ దృష్టిని మరల్చడం కోసం ఈ బురద జల్లేటువంటి కుయుక్తులు తప్ప మరొకటి కాదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు కక్ష సాధింపు చర్యగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కేసీఆర్పై నిందలు వేస్తుంది అంటారు. ముమ్మాటికి నిజమమ్మా. అలా ఏమన్నా ప్రతి విషయం అసలు అంటే బహుశా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వాతంత్ర దినోత్సవ జెండా ఎగిరేసిండు, అక్కడ కూడా మా ప్రస్తావన ఏదో తీసుంటాడు. ఆయనకు ఇప్పుడు సందర్భం ఏదైనా ఫైనల్గా కేసీఆర్ గారిను బీఆర్ఎస్ను ఒక్క మాట అనుకుంటా ఆయనకు పూట గడవనటువంటి పరిస్థితి. అంటే ఆయనను బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వం నీడలా వెంటాడుతూ ఉన్నది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారిని పక్కన భయంలో ఇప్పుడు కేసీఆర్ గారిని పక్కన పెట్టి కేటీఆర్ గారి మీద, అలా కవిత మీద కూడా ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా కూడా. ఆయనకు చెప్తున్నా కదమ్మా, పరిపాలనలో పట్టు సాధించి ఇప్పుడు దీనికి ఒకసారి వెనక్కి పోదాం. 2014లో తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ఎన్ని రకాల హింసలు అనుభవించాలమ్మా తెలంగాణ సమాజంలో. మరి ఒక్కరి మీద కూడా మేము ఏమైనా యాక్షన్ తీసుకున్నామమ్మా? ఒక్కరి మీద. ఇవాళ మంచిగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది, 2014 ముందు సర్వనాశనమైంది తెలంగాణ. దానికి కారకులు ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళే కదా. మరి మేము అధికారంలోకి వచ్చినాం కదా, వాళ్ళ వెంట పడవచ్చు కదా. అది కాదు మా లక్ష్యం. తెలంగాణ సాధించుకున్నాం, తెలంగాణ ప్రజలు మనకు నమ్మే అవకాశం ఇచ్చిండ్రు, అధికారం ఇచ్చిండ్రు. వాళ్ళని ఏ రకంగా వాళ్ళకు సేవ చేసి వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం కోసం అంకితమై పనిచేసినది తప్ప కక్ష సాధింపు కాదు. ఇప్పుడు వీళ్ళకి ఆ గుణం లేదు.
హ్మ్. ఆ మనసు లేదు, ఆ శక్తి లేదు, ఆ యుక్తి లేదు, ఆ తపన లేదు. మా ఈ బీఆర్ఎస్ అనేది ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు. బలమైనటువంటి పార్టీలు రెండు కాబట్టి వాళ్ళ బలహీనతలు కప్పుపుచ్చుకుంటూ ఎదుటి వాళ్ళ పైన నిందలు వేయడం ద్వారా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని కొనసాగించేటువంటి వెకిలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాక్షేత్రంలో అన్నీ కూడా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓకే సార్. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే కోదండరామ్ గారు, అలీ ఖాన్ గారి ఎమ్మెల్సీ పదవికి నియామకాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సుప్రీంకోర్టు కదమ్మా, సుప్రీంకోర్టు చేసిందని మనం దాన్ని శిరసా వహించడం తప్ప మార్గమే ఉంటుంది. ఓకే సార్. అలాగే మనం చూసుకుంటే రీసెంట్‌గా వినిపిస్తున్న మాట కవిత బీఆర్ఎస్ పార్టీని వదిలేసి తన సొంతంగా పార్టీ పెడుతున్నారు. బీజేపీలో విలీనం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఊహాజనితమైనది, నాకు సంబంధం లేని వాటి విషయంలో నేనేం మాట్లాడను. ఓకే సార్. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఎన్నో సార్లు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక చాలా చూస్తున్నారు. ఒక వ్యక్తిగా అంటే మీరు అసలు అంటే ఇప్పుడు స్త్రీ శక్తి అంటూ కూడా 2000 రూపాయలు అన్నారు. ఫ్రీ బస్ అంటూ కూడా చాలామంది అంటే మహిళలకి హెల్ప్ చేస్తున్నారు తప్ప అక్కడ చూస్తే చాలామంది ఆటో యూనియన్స్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో దీనిపై అసలు మీరేమంటారు? అసలు ఫ్రీ బస్ పథకం అనేది అవసరం అంటారా? ఫ్రీ బస్ పథకం అనేది తప్పకుండా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు, అది అమలు చేస్తున్నారు. దాని మీద మనం కామెంట్ చేసేది లేదు. కానీ ఫ్రీ బస్తో పాటు ఇంకా అనేక విచ్చలు, ఇప్పుడు ఈ మహాలక్ష్మిలో 3 అంశాల్లో ఫ్రీ బస్ ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ప్రతి మహిళకు 2500 ప్రతి నెల ఇస్తాననేది ప్రధానమైందమ్మా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా చిన్న వాటిని అమలు చేసి పెద్దవాటికి ఎగనామం పెడతా ఉన్నారు. 2500 రూపాయలు ప్రతి మహిళకు నెలకు ఇవ్వడం ముఖ్యం, ప్రాధాన్యతతో కూడుకున్న అంశమా? ఫ్రీ బస్ అనేది ప్రాధాన్యత. ఫ్రీ బస్ అనేది ఎక్స్చక్కర్ మీద, ఖజానా మీద చాలా తక్కువ లోడ్ పడేటువంటి స్కీమ్. ఎక్కువ పడేది హామీ ఇచ్చి ఆ రోజు మహిళలు అట్రాక్ట్ కావడానికి బస్సు కంటే ఎక్కువ 2500 ఇస్తారు అనేటువంటిది వాళ్ళను డెఫినెట్గా ఇంప్రెస్ చేసి ఉంటుంది. మహిళలు బాగా ఇంప్రెస్ అయ్యేది డబ్బుకు. దాంతోపాటు ఈ తులం బంగారం కూడా కళ్యాణ లక్ష్మి కింద ఇస్తూ ఉండరు. ఇవి కూడా అస్సలు వాటికి ఎసరు పెట్టిళ్ళు, ఎగనామం పెట్టిళ్ళు, కొసరిచ్చి అన్ని ఇచ్చినవని నమ్మించేటువంటి ప్రయత్నం బుకాయింపు మాటలతోని పబ్బం గడుపుకుంటాం. ఓకే సార్. అలాగే భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తున్న పని తీరుపై కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అమ్మ, ఒక పార్టీకి ఓట్లేసే ముందు ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా నిశ్చితంగా గమనిస్తుంది. భూపాలపల్లి అనేది మారుమూల కుగ్రామం. అది అంటే ఆశ్చర్యం కలిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. ఈ 33 జిల్లాల్లో ఒక 10 జిల్లాలు అనేక సంవత్సరాల నుంచి జిల్లాలుగా ఉన్నాయి, కొన్ని రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. అయితే భూపాలపల్లి అనేది 50 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ కూడా కానటువంటి మారుమూల పల్లెటూరు. మేము దాన్ని జిల్లా చేసినాం. ఇవాళ జిల్లా రావడం ద్వారా ఆ ప్రాంత రూపురేఖలే మారినాయి. అనేక రంగాల్లో మిగతా ప్రాంతాల కంటే శరవేగంగా అభివృద్ధి చెందింది. కాబట్టి అది బీఆర్ఎస్ హయాంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో నేనున్నప్పుడు చాలా ఎక్కువ పూర్తి చేసినాం. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనేటువంటి విశ్వాసం నాకున్నది. అది మెరిట్ ప్రాతిపదికన. ఓకే సార్. అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకోండి, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కాదు అంటూ మీరు అన్నారు. ప్రజా సమస్యలపై నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందంటారా? ఉంటే రాష్ట్రపతి గారిని కలవడం అనేది చిత్తశుద్ధితో కూడుకున్న ప్రయత్నం అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, తర్వాత సిద్ధరామయ్య గారు లాంటి నాయకులు అందరం వచ్చి కలుస్తాం అనేటువంటి అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా వచ్చింది. ఖర్గే గారు ఇవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. మరి ఆ స్థాయి వ్యక్తులు అడిగినప్పుడు ఇస్తారు. ఈయన చెప్పిందో అందరి పేర్లు, అడిగిందో కొందరి పేర్లు. కారణాలు ఏవైనా వాళ్ళు తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాలేదు అని అంటే రాష్ట్రపతి గారిని కలిసి దీన్ని ఆమోదింపజేసుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇదంతా తూతూ మంత్రంగా చేసింది. ఓకే సార్. అలాగే మనకి 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు
బీఆర్ఎస్ పార్టీ నడిపించారు, ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. సో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గెలవలేకపోయిందంటారు? ఎందుకు హ్యాట్రిక్ లేదు అంటే మీరేం చెప్తారు? తప్పకుండా మేము హ్యాట్రిక్ కొడతామనేటువంటి నమ్మకంతోనే ఉంటుంది. కారణం దానికి మేము అనేదానికి ప్రాతిపదిక మేము చేసినటువంటి అభివృద్ధి. కానీ ప్రజలు ఆశిస్తారమ్మా. ఇప్పుడు మేము అమలు చేసినటువంటి స్కీములతో పాటు వాళ్ళు అనేక హామీలు అదనంగా ఇచ్చింది. మేము 2,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మేము 5,000 రైతు బంధు ఇస్తామంటే వాళ్ళు 7,500 ఇస్తూ ఉన్నారు. మేము కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తామంటే దానికి అదనంగా తులం బంగారం ఇస్తూ ఉన్నారు. ఈ రకంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్తో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నారు. ఇంకా దాంతోపాటు చాంతాడని గ్యారంటీలు 6, దాంట్లో మొత్తం 13 అంశాలు ఉన్నాయి. వాటితో పాటు 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కొక్క హామీ ఒక వర్గాన్ని ఆకర్షించిన డెఫినెట్గా ఫలితం వాళ్ళకు అనుకూలంగా వచ్చింది. ప్రజలు డెఫినెట్గా మేము అంతా ఇచ్చినాం కాబట్టి వీళ్ళు కూడా హామీ ఇచ్చినవన్నీ నెరవేరుస్తారు కావచ్చు అనేటువంటి ఒక విష్ఫుల్ థింకింగ్తో ఓట్లేసిండ్రు. కానీ వాస్తవాలు ఏందో 20 నెలల్లో అర్థమవుతా ఉన్నది. ఈ 2,000 పెన్షన్ కూడా 1-2 నెలలు ఎగ్గొట్టిండ్రు. 7,500ది మళ్ళీ 8,000 చేసిండ్రు చూస్తున్నాం. దాంతోపాటు 1-2 రైతు బంధువుకు సంబంధించిన ఎగ్గబెట్టినటువంటి దాఖలాలని, తులం బంగారం లేదు, ఏదీ లేదు. వెరసి నమ్మించి గొంతుకు వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, అంటే ఇందాక మీరు అన్నట్లు 6 గ్యారెంటీలు అలాగే 420 గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనికి మేము గ్యారెంటీలన్నీ కంప్లీట్ చేస్తూ వచ్చిన విజయోత్సవ సభలు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంటుంది. అవసరం అంటారా విజయోత్సవ సభలు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి మీరు అంటున్నారు. ఇది మోటు సామెత ఉంటుంది. ఏది అంటే చేస్తున్నటువంటి ద్రోహాన్ని సమర్థించుకునే సభలు అవి విజయోత్సవ సభలు కాదు, ద్రోహాన్ని సమర్థించే సభలు. మేము ఆ కోణంలోనే చూస్తాం. ప్రజలు కూడా తప్పకుండా దాన్ని స్వీకరిస్తారు మేము అంటున్న దాన్ని. ఓకే సార్, అలాగే మనం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% గురించి మాట్లాడుకున్నాం. అయితే 50%ని అంటే ముస్లిమ్స్కి కూడా దీంట్లో ప్రయారిటీ కల్పించాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? అనేక రాష్ట్రాల్లో ఇటువంటి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే నిబద్ధత చిత్తశుద్ధి లేక దాన్ని ఏదో రకంగా లింకు పెట్టి ద్రోహం చేసేటువంటి ఈ చర్యలు ప్రజాక్షేత్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సందర్భాన్ని బట్టి గుణపాఠాలు చెప్పక తప్పదు. అలాగే సార్, మనం చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్లో కూడా కేటీఆర్ గారు 100 కోట్ల రూపాయలు అంటే ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు దానిపై కూడా చాలా అక్రమాలు చేశారు, ఇదంతా ఫ్రాడ్ అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. త్వరలోనే కేటీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారు అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. నిజంగానే వెళ్తారంటారా? రేవంత్ రెడ్డి గారు జైలు పక్షి. ఆయన అనేక సందర్భాల్లో రెడీ హ్యాండెడ్గా దొరికినటువంటి నిందితుడు. ఇక ఆయన కుండేటువంటి లక్ష్యం వల్ల నేను జైలుకు పోయినా కాబట్టి ఎదుటోళ్ళని జైలుకు పోవాలని ఆయన అనుకోవచ్చు. కానీ చట్టాలు ఉన్నాయి, న్యాయ పోరాటాలు ఉంటాయి. ఈ కార్ విషయంలో ఎక్కడ అవినీతి జరిగినట్టు లేదు. సాంకేతికంగా ఏదన్నా లోపాలు ఉంటే ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ ₹1 కూడా ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి పోయింది, తీసుకున్న ఎక్కడైతే రీచ్ కావాలో రీచ్ అయిన విషయం కూడా ఎవిడెన్సులు ఉన్నాయి. మధ్యలో ఎక్కడ దుర్వినియోగం జరగలేదు. అంటే ఐటీ రంగం గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? అంటే కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని అద్భుతంగా చేశారు. మీకు తెలుసు, ఆయన దావోస్కు పోయినా, అమెరికాకు పోయినా కేటీఆర్ గారు ఎక్కడికైనా పోతున్నాడు అని అంటే అదొక సెన్సేషన్. ఓకే, తప్పకుండా ఆడ ఎవరు కాంపిటీటర్స్ ఉన్నా కూడా తెలంగాణకు, హైదరాబాద్కు వచ్చే విధంగా ఒప్పించి మెప్పించి వచ్చింది. అద్భుతంగా మరి పనిచేసేటువంటి పరిస్థితులు ఆ హయాంలో కేటీఆర్ గారి హయాంలో అది స్వర్ణయుగం. ఐటీ పాలిటే తెలంగాణకు స్వర్ణయుగం ఏదంటే కేటీఆర్ గారి పాలనా కాలం. ఓకే సార్, అలాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మీ స్ట్రాటజీ ఎలా ఉంది? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ? స్ట్రాటజీ ఏముంటుందమ్మా, ఉప ఎన్నిక వస్తుంది, గ్యారంటీగా మేము గెలిచి తీరుతాం. గెలవడానికి ఏ రకంగా పనిచేయాలో మాకు శ్రేణులు ఉన్నాయి. అది మా సిట్టింగ్ సీటు. మా గౌరవ శాసనసభ్యుడు దివంగతుడు కావడం బాధాకరమైనప్పటికీ
తప్పకుండా ఆయనకు ఉన్నటువంటి ఆ మంచి పేరు, పార్టీకి ఉన్నటువంటి బలం, మా శ్రేణుల సమిష్టి కృషి విజయాన్ని సాధించి తీరుతాం. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు మనం చూసుకుంటే అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు, శాసనసభాపతిగా. సో ఇప్పుడు మీరు ఈ పార్టీ తరపు నుంచి ఇప్పుడు పనిచేస్తూ వస్తున్నారు. మీ భూపాలపల్లి నియోజకవర్గంకి ఎమ్మెల్సీగా కూడా మీకు తగిన సాయం చేస్తూ వాళ్ళకి దగ్గర అవుతూ వస్తున్నారు. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ఇంకా ఎలా ముందుకు వెళ్తే ప్రజలకు ఇంకా దగ్గర అవుతానని ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి? అమ్మ, నేను నిరంతరం ప్రజల మధ్య ఉండే మనిషిని. నాకు 1982లో రాజకీయాల్లోకి వచ్చిన ఆ రోజు నుంచి కూడా నిరంతరం ఉద్యమం చేసిన, పార్టీలలో పనిచేసిన, ప్రజలతో మమైక్యమై పనిచేయడం నా అలవాటు, నా అదృష్టం. దాన్ని అదేవిధంగా కొనసాగిస్తా. ఈ వయసులో కొత్తగా నేను నేర్చుకునేది ఏం లేదు. నాకున్నటువంటి అనుభవం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు, మా ప్రాంత ప్రజలకు నా సర్వీసెస్ ద్వారా వాళ్ళను మంచిగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎన్టీఆర్ గారితో కూడా పనిచేశారు, కేసీఆర్ గారితో పనిచేశారు. ఇద్దరు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఎన్టీఆర్ సమ్మోహన శక్తి, ఓకే, కేసీఆర్ మేధో సంపత్తి. విన్నారు కదా? ఎన్టీఆర్ సమ్మోహన శక్తి, కేసీఆర్ మేధో సంపత్తి. నా అదృష్టం ఒక సమ్మోహన శక్తితో, ఒక మేధో సంపత్తితో, వీరితో 25 సంవత్సరాలు, వారితో ఒక 8 సంవత్సరాలు అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేసే అరుదైన అదృష్టం దక్కినటువంటి కొద్దిమంది వ్యక్తులలో నేను ఒక్కడి కావడం. అదే అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయితే నేను మొదటి స్పీకర్ కావడం. అదే అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు అయితే నేను శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు కావడం. సో ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. కేసీఆర్ గారితో మీకున్న అనుబంధం అనేది ఎవరికి సాధ్యం కాలేదు. ఒక్క మధుసూదనాచారి గారికి కేసీఆర్తో అంత అత్యంత సన్నిహితం ఉంది అంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారు? అంటే ఇందులో ఏం లేదు. పార్టీ పెట్టినప్పటి నుండి నాకు, అంటే నేను రాజకీయాల్లోకి వచ్చే నాటికి నేను విద్యార్థిని. చదువు అయిపోవడంతోనే, ఇంకా చదువుతున్నప్పుడే ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ తదనంతరం కేసీఆర్ గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీద ఒక బహిరంగ లేఖ రాస్తే దాన్ని చదివి తెల్లారే ఆయనతో జాయిన్ అయినా. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 24 గంటలు. నా అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారికి తెలంగాణ తప్ప ఇంకో యావ లేదు, మధుసూదనాచారికి కేసీఆర్ తప్ప ఇంకో ధ్యాస లేదు. మీరు అన్నట్లు అదే ఇప్పుడు పార్టీ ఉన్నంత వరకు మధుసూదనాచారి గారు బీఆర్ఎస్లోనే ఉంటారు అంటున్నారు. నేను నాకంటూ వ్యక్తిత్వం ఉంది. నా వ్యక్తిత్వం గురించి నేను చెప్పడం కాదు, మీరు ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఓన్లీ వ్యక్తిత్వంతోనే మీరు ముందుకెళ్తున్నారంటారు. అంతే, తప్పకుండా. ఓకే సార్, అంటే ఇప్పుడు మనం చూస్తే ఏదైనా పనులు చేయాలన్నా, ఏదైనా పథకాలని అమలు చేయాలన్నా కూడా నిధులు లేవు అంటూ కూడా మాటికి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ అయితే ఏమంటున్నారంటే ఒకటే మాట, బీఆర్ఎస్ పార్టీ ఖజానాని ఖాళీ చేసి వెళ్ళింది, దీనికోసమే మేము నిధుల కోసమే కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తున్నాం. మొదటి బడ్జెట్ ప్రసంగం బుక్ వాళ్ళకు చూడండి. 125 సంవత్సరాల చరిత్ర, 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ మాకు. పాలన మీద సంపూర్ణమైనటువంటి పట్టున్నటువంటి పార్టీ మాది. సంపద ఏ రకంగా సృష్టించవచ్చో, ఏ రకంగా పంచవచ్చో, ఇచ్చినటువంటి హామీలన్నీ ఏ రకంగా నెరవేర్చవచ్చో మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నదని చెప్పి అధికారంలోకి వచ్చాను. అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు అడ్డగోలు హామీలు ఇచ్చినాం. అధికారంలోకి వచ్చినాకనో మేము తెలిసి కావాలని ఈ హామీలు అన్ని ఇచ్చినాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, సంపద సృష్టించడం తెలుసు, సంపద పంచడం తెలుసు. ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేరుస్తామనేటువంటి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ ఎల్లెలు కలబడి అప్పు చేసిండ్రు, మేము అక్కడికి పోతున్నాం, ఇక్కడికి పోతున్నాం అనేది వీళ్ళ పరిపాలన అసమర్థతకు, వీళ్ళు అలవిగాని హామీల ఫలితమే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వేల మాటలు. ఓకే సార్, కేసీఆర్ పాలన మీరు చూశారు, అంటే మీరు శాసనసభ స్పీకర్గా కూడా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నారు. ఏ పని మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది? ఏ పనైనా కష్టమేమ్మా. ఇప్పుడు ఈ పనులు ఏది కష్టం కాదు. మన మనసు,
దాంట్లో లగ్నం చేసి మనసులో ప్రజాసేవ అనేటువంటి పవిత్ర భావం ఉన్నప్పుడు ఏ పనైనా కూడా అన్ని కష్టంతో కూడుకునే, కానీ ఈ రెండు ఉన్నప్పుడు ఏ పనైనా కూడా సులువైనదే. మేము అటువంటి భావనతో పనిచేసినాం. ఒక సీనియర్ నాయకుడిగా సార్, ఫైనల్ క్వశ్చన్, ఒక సీనియర్ నాయకుడిగా మీరు బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేశారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అంటున్నారు. మీరు ఒక సామాన్య వ్యక్తిగా, బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా సామాన్య వ్యక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరేమైనా ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని ఏమన్నా సలహాలు ఇవ్వగలుగుతారంటారు? వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రేలాపనలు బంద్ చేయాలి. వాస్తవాలను నిజాయితీగా మాట్లాడాలి. ప్రజలు నువ్వు ఎదుటి వాళ్ళ మీద ఏం మాట్లాడుతున్నావు అనే దానికంటే మాకు ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చగలుగుతున్నారు అనే దాన్ని చూస్తారు. మభ్యపెట్టేటువంటి మాటలతోని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ద్వారా పబ్బం గడుపుకోలేము. ప్రజలు చాలా విజ్ఞులు. ఎంత విజ్ఞులు అనంటే, నేను చూసిన 1982 వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఈ ప్రజలే. అదే ప్రజలు మళ్ళీ తిరగబడి అనేక సంవత్సరాలు అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అదే ప్రజలు ఈ రెండు పార్టీలను కాదని మమ్మల్ని గెలిపించింది. అదే ప్రజలు మళ్ళీ మమ్మల్ని కూడా కాదని కాంగ్రెస్ అంటే వీళ్ళలో నిజాయితీ, నిబద్ధత, సేవాగుణం ఎంత మేరకు ఉన్నది అనే దాన్ని వాళ్ళు ప్రతిరోజు చర్చించుకోరు. అస్సలు టైంకు వాళ్ళ మనసుల్లో ఇవన్నీ ఒకసారి సమీక్ష చేసుకొని ఇంటికి పంపేటోళ్ళని ఇంటికి పంపుతారు, కుర్చీకి ఎక్కించేటోళ్ళని కుర్చీ ఎక్కిస్తారు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా పనిచేయాలి. వెరసి ప్రజలతో జోక్ చేస్తే మనకు కర్రు కాల్చి వాత పెట్టుడు ఖాయం. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్, బీఆర్ఎస్ పార్టీ ఈ 3 years ఉంది ఇంకా ఎలక్షన్స్ రావడానికి, మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? చంద్రశేఖర్ గారే మళ్ళా సీఎంగా మనం చూడొచ్చు అంటారా? ముమ్మాటికి వారే అవుతారు. ఖచ్చితంగా ప్రజలు కేసీఆర్ గారి పాలన వాళ్ళ కళ్ళ ముందు ఇప్పుడు కదలాడుతున్నది. ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు ఒకవేళ అనుకోకుండా బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే మళ్ళీ ప్రజలు త్వరలోనే మా పాలనలోని మంచితనాన్ని అర్థం చేసుకొని మేము రావాలని కోరుకునే పరిస్థితి వస్తుందని మేము ఓడిపోకముందు ఆయన అన్నమాట ఇలా క్షేత్ర స్థాయిలో మేము వింటున్నాం. మీరే రావాలి బిడ్డ అని ఎక్కడికి పోయినా ప్రజలు మమ్మల్ని చూసి అంటున్నారంటే మమ్మల్ని కాదు, అది మా వెనుకున్నటువంటి కేసీఆర్ గారిని. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో చూసారు కదా, బీఆర్ఎస్ పార్టీకి నేను ఎప్పుడు ఒక నిజాయితీగా నిబద్ధతతో ఉంటాను, అలాగే కేసీఆర్ వెంట ఉంటాను అంటున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే వైఫల్యం చెందిందో ఇదంతా ప్రజలకి అర్థమవుతుంది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందంటూ కూడా ఘంటాపదంగా చెప్తున్నారు మధుసూదనాచారి గారు. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్9.